జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన సోమవారంతో కూడిన సంకష్టహర చతుర్థి సందర్భంగా గణపతిని ఏ విధంగా ఆరాధన చేస్తే సమస్త శుభాలు చేకూరుతాయో పరిశీలిద్దాం. ప్రధానంగా సంకష్టహర చతుర్థి సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి వెండి గణపతికి అర్చన చేసినా, వెండి గణపతికి అభిషేకం చేసినా మానసిక ప్రశాంతత కలుగుతుంది. చంద్రగ్రహ దోషాలన్నీ తొలగిపోతాయి. అలాగే సంకష్టహర చతుర్థి రోజు గణపతికి ఒక ప్రత్యేకమైన పూజ చేయటం ద్వారా అన్ని సంకటములు, కష్టాల నుంచి సులభంగా బయటపడవచ్చు. ఆ ప్రత్యేకమైన పూజ ఎలా చేయాలంటే, మీ గృహంలో పూజా మందిరంలో ఒక పీట ఏర్పాటు చేసి, ఆ పీటకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, ఆ పీట మీద బియ్యపిండితో అష్టదళ పద్మ ముగ్గు, స్వస్తి గుర్తు ముగ్గు వేయాలి. ఆ తర్వాత 21 తెల్ల జిల్లేడు ఆకులు తీసుకోవాలి. తెల్ల జిల్లేడు చెట్టు ఆకులు 21 తీసుకొని, ఆ 21 తెల్ల జిల్లేడు చెట్టు ఆకులకి గంధం బొట్లు అలంకరణ చేసి పూజ చేసుకునే ఆ పీట మీద ఏర్పాటు చేసుకోవాలి. ఈ 21 తెల్ల జిల్లేడు ఆకుల మధ్యలో గణపతి విగ్రహాన్ని ఉంచాలి. శ్వేతార్క గణపతి, తెల్ల జిల్లేడు వేరు మీద చెక్కిన గణపతి విగ్రహాన్ని ఉంచి, ఆ విగ్రహానికి కూడా 21 చోట్ల గంధం బొట్లు పెట్టి 21 జిల్లేడు పూల మాలికను ఆ శ్వేతార్క గణపతి విగ్రహానికి అలంకరించి, ఆ తర్వాత 21 జిల్లేడు పూలతో పూజ చేస్తూ నమో హేరంబాయ మదమోదితాయ సంకష్టస్య నివారణాయ నమః అనే మంత్రాన్ని 21 సార్లు చదవాలి. ఆ తర్వాత 21 ఉండ్రాళ్ళు గణపతికి నైవేద్యంగా సమర్పించాలి. ఇలా సంకష్టహర చతుర్థి రోజు 21 సంఖ్యకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పూజ గణపతికి చేయటం ద్వారా అన్ని సంకటాలు తొలగింపజేసుకొని గణపతి అనుగ్రహానికి సులభంగా పాత్రలు కావచ్చు. అలాగే తెల్ల జిల్లేడు చెట్టు వేరును ఈరోజు గృహానికి తెచ్చుకుంటే కూడా అద్భుతమైన ఫలితాలు కలుగుతాయి. జ్యోతిష శాస్త్ర గ్రంథాల ప్రకారం, పౌరాణిక గ్రంథాల ప్రకారం గురు పుష్యయోగం ఉన్నప్పుడు కానీ, అంటే గురువారం పుష్యమి నక్షత్రంతో కలిసి వచ్చినప్పుడు కానీ, లేదా పుష్యమి నక్షత్రం ఉన్నప్పుడు కానీ, లేదా సంకష్టహర చతుర్థి రోజు కానీ జిల్లేడు వేరును గృహానికి తెచ్చుకుంటే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే ఈరోజు తెల్ల జిల్లేడు వేరును గృహానికి తెచ్చుకొని దాన్ని శుభ్రంగా నీళ్లతో కడిగి కుంకుమ బొట్లు పెట్టి ఒక ఎరుపు రంగు వస్త్రంలో దాన్ని ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే సమస్త శుభాలు చేకూరతాయి. అలా పూజా మందిరంలో ఏర్పాటు చేసుకునే ముందు ఆ తెల్ల జిల్లేడు వేరుకి ఎర్రటి పుష్పాలతో పూజ చేస్తూ ఓం అంతరిక్షాయ స్వాహ అనే మంత్రాన్ని 21 సార్లు పఠించి ఏదైనా తీపి పదార్థం నైవేద్యంగా సమర్పించి, ఆ తర్వాత ఎరుపు రంగు వస్త్రంలో ఉంచి పూజా మందిరంలో ఏర్పాటు చేసుకుంటే గృహంలో సభ్యులందరికీ సర్వ సంపదలు చేకూరుతాయి. అన్ని రకాలైన ఆకస్మిక సమస్యల నుంచి సులభంగా బయటపడవచ్చు. కాబట్టి సంకష్టహర చతుర్థి సందర్భంగా 21 సంఖ్యకు సంబంధించిన ఈ ప్రత్యేకమైన పూజ చేయండి. వీలైతే తెల్ల జిల్లేడు వేరు గృహానికి తెచ్చుకొని పూజా మందిరంలో ఏర్పాటు చేసుకొని గణపతి సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. రేపటి శుభయోగం శీర్షికన మంగళవారం సందర్భంగా అనేక రకాలైన సమస్యలు, కష్టాలు, బాధల నుంచి బయటపడటానికి సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించిన ఎటువంటి మంత్రాలు పఠించాలో పరిశీలిద్దాం. నమస్కారం. సృష్టిలో ప్రతి స్త్రీ కూడా అమ్మవారి యొక్క కళాంశాంశ రూపమే. అందుకే త్వత్కళ సర్వయోషిత అంటాడు ఇంద్రుడు అమ్మవారిని స్తుతిస్తూ. సృష్టిలో ప్రతి స్త్రీ యందు అమ్మవారి కళ ఉన్నది. ఆ కారణం చేతనే 2 ఏళ్ల వయస్సు నుంచి మరణ పర్యంతం కూడా స్త్రీ యందు అమ్మవారి భావనతో ఆరాధించడం మనకు కనబడుతున్నది. కుమారి, బాల, సువాసిని, ఆ తర్వాత గంగా భాగీరథి సమానము అంటూ స్త్రీని ప్రతి దశలోనూ ఆరాధించాలని చూపిస్తున్నారు. అందుకే స్త్రీ ఎప్పుడూ మంగళస్వరూపిణియే. ఇది విశేషమైన అంశం. అలాగా స్త్రీ యందు అమ్మవారి యొక్క అనుగ్రహము, చైతన్యము, విభూతి ఉన్నదని ఉపాసించాలి. పైగా అమ్మవారిని ఎన్ని రకాలుగా ఆరాధించినా చివరికి స్త్రీ రూప ఆరాధనతోనే ఆ పూజ పరిపూర్ణమవుతున్నది. అందుకే మనకు కుమారి, సువాసిని, అర్చన ఇత్యాదులన్నీ కూడా వచ్చాయి. ఇలా మొత్తం ప్రకృతి యొక్క విశేషాలను చెప్తూ ఇందులో పూర్ణ రూపముల యొక్క ఆరాధనలకి ప్రత్యేకంగా కొన్ని అధ్యాయాలు చెప్పారు. అయితే మనం వాటి సంక్షిప్త రూపంలోనే చెప్పుకోగలుగుతున్నాం. వీటన్నిటినీ చెప్పి ఈ ఉపాసనలు ఏ విధంగా ప్రసిద్ధి చెందాయి, ఎలా వచ్చాయో వివరిస్తున్నాడు ఇక్కడ నారాయణుడు. ఇప్పుడు మనం ఒక దేవతారాధన చేస్తున్నామంటే
మన దాకా అది తీసుకొచ్చిన పెద్దలకి నమస్కారం చేసుకోవాలి, ఆ పరంపరకి నమస్కారం చేయాలి. అందుకు ఆదిలో ఎవరు ఆరాధన చేశారు, ఎలా మనకొచ్చింది అనే దాన్ని ఇక్కడ పరిచయం చేస్తున్నాడు నారాయణుడు. పూజితా సురధేనాదౌ దుర్గా దుర్గార్తి నాశిని. మొదటిగా చెప్పబడుతున్నటువంటి పూర్ణశక్తి దుర్గాదేవి సురథుడు అనేటువంటి రాజు చేత ఆరాధింపబడింది. ఈ సురథుడే తర్వాత సావర్ణి మనువు అయ్యాడు. ఇది మనకు దేవీ మహత్యం చెప్తున్నది. ఆడ తర్వాత ఆరాధించిన వారిలో శ్రీ రామచంద్రేణ రావణస్య వధార్థిన, రామచంద్రమూర్తి దుర్గాదేవి ఆరాధన చేశాడని, ఈ దుర్గాదేవి దయచేతనే ఆయన విజయుడయ్యాడని మనకి దేవీ భాగవతం మొదలైన గ్రంథములు చెప్తున్నాయి. దీని అర్థం ఏమిటి? రామచంద్రమూర్తి దుర్గను ఆరాధించడం ఏంటి, రామేశ్వరుని ఆరాధించడం ఏంటి అంటే, ఆయన రాజుగా అవతరించినప్పుడు మనకు ఆదర్శములు చూపిస్తాడు. అందుకు విజయదాయినైనటువంటి దుర్గాదేవి ఆరాధన రామచంద్రమూర్తి గావించినట్లుగా చెప్పబడుతున్నది. ఇక్కడ ప్రధానమైన వారిని చెప్పారు, అంటే వారు మాత్రమే ఆరాధించిన వారిని కాదు, ముఖ్యమైన వాళ్ళని చెప్పి అలా పరంపరగా వచ్చింది అని చెప్పడం ఇందులో ఉన్నటువంటి ఉద్దేశం. తర్వాత ముల్లోకముల వారు ఆ తల్లిని ఆరాధన చేస్తున్నారు. ఈ తల్లి ముందుగా దక్షకన్యగా ఉద్భవించింది. కానీ దక్షుడు శివనిందాపరుడై అయోగ్యుడైన కారణంగా ఆ దాక్షాయనే దేహాన్ని పరిత్యజించి తిరిగి హిమవంతుని కుమార్తెగా ఆవిర్భవించి శివుని చేపట్టినది. ఈ తల్లి గణపతికి స్కందునికి జనని. ఆ గణపతి ఎవరయ్యా అంటే గణేశశ్చ స్వయం కృష్ణ స్కందో విష్ణుకులోద్భవ అన్నారు. ఇక్కడ గణపతి స్కందుడు కూడా విష్ణు స్వరూపమే. అందుకే మనకు విష్ణు సహస్రనామాల్లో స్కంద స్కందధరో ధుర్యాహ అని కనబడుతున్నది. దీనికి సంబంధించి మరొక పురాణాల్లో ఒక అంశం ఉన్నది. పార్వతీ పరమేశ్వరుల వివాహమైన తర్వాత అందరూ వచ్చి దర్శించినప్పుడు నారాయణుడికి మనస్సులో ఒకటి అనిపించిందిట, ఈమెకి పుత్రుడైతే ఎంత బాగుంటుంది అని మనసులో అనుకున్నాడు. విన్నానన్నయ్యా అందివిడ, మనస్సులో అనుకున్న తెలిసిందిట, నీ ముచ్చడు తీరుతుంది అన్నది. ఆ ప్రకారంగానే విష్ణువే గణపతిగా సుబ్రహ్మణ్యుడిగా వచ్చాడు అని మన పురాణం చెప్తున్నది. కానీ తత్వదృష్టితో చూస్తే మనం విష్ణు వైష్ణవి రెండు ఒకటే తత్వం. అందులో దుర్గా విష్ణు సహోదరిగా చెప్పబడుతున్నది. అంటే స్త్రీ పుంభేదములు ఉన్నప్పటికీ తత్వతః వీళ్ళిద్దరి యందు ఒకటే అంశం ఉన్నది. పైగా ఉమాశంకరయోర్ యోగం సయోగో విష్ణురుచ్యతే అని ఆగమాలు చెప్తున్నాయి. ఉమాశంకరుల్ని కలిపి ఉపాసిస్తే విష్ణు ఉపాసనే, అదొక ఉపాసనాపరమైన మర్మం అది. అందుకు ఉమాశంకరుల యోగమైనటువంటి గణపతి కానీ కుమారస్వామి కానీ వీళ్ళిద్దరూ శివశక్త్యాత్మక రూపములే కదా. కానీ శివశక్త్యాత్మకమైన తత్వం అంటేనే విష్ణు ఉపాసన. అందుకు గణపతి యందు సుబ్రహ్మణ్యుని యందు విష్ణుతత్వమే ఉన్నది. అందుకే గణపతి ఆరాధన, సుబ్రహ్మణ్యారాధన, విష్ణు ఆరాధనే. అందుకు ఇక్కడ మాట గణేశశ్చ స్వయం కృష్ణ అని చెప్పారు. ఇక అటు తర్వాత లక్ష్మీదేవి మంగళభూపేన ప్రథమం పరిపూజిత. మంగళుడు అనబడే రాజు ఈ తల్లిని ఆరాధన చేసి భూమి యందు లక్ష్మీ ఉపాసనని వ్యాప్తి చేశాడు. ఇక సావిత్రి అశ్వపతినా ప్రథమం పరిపూజిత. సావిత్రీదేవిని అశ్వపతి అనబడేటువంటి ఒక రాజర్షి ఆరాధన చేసి ఆ సావిత్రి అంశతో వచ్చినటువంటి సంతానాన్ని పొందాడు. ఆమె పేరు కూడా సావిత్రి. సావిత్రి సత్యవంతుల చరిత్ర. అందుకు అశ్వపతి ఆరాధన చేశాడు. ఇక సరస్వతీదేవి ఆదవు సరస్వతీదేవి బ్రహ్మణా పరిపూజిత. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే భార్యాభర్తలు అనగానే లోకంలో మనం చూసేటువంటి దంపతీ భావం లాంటిది కాదు ఇక్కడ. ఈ విషయం మనం అనేక వాళ్ళు ప్రస్తావన చేసుకున్నాం. పురాణముల్లో దేవతలు భార్య భర్త సంతానము అవన్నీ సంకేతవాదము. బ్రహ్మదేవుడు సృష్టి చేయాలి అంటే సృజనాత్మక శక్తి, దీని క్రియేటివిటీ అని అంటారు. ఒకడు ఒక సృష్టి చేయాలంటే అబ్బో ఎంత జ్ఞానం అండి అని మెచ్చుకుంటాం. మరి ఇంత సృష్టిని చేస్తున్నాడంటే ఆయన ఎంత జ్ఞాని. ఏ జ్ఞానం చేత బ్రహ్మదేవుడు సృష్టి చేయగలుగుతున్నాడో ఆ జ్ఞానము సరస్వతి. ఇది తెలుసుకోవాల్సినది. అలాగే ఏ ఐశ్వర్యము చేత ఈ లోకాలను పాలింపగలుగుతున్నాడో ఐశ్వర్యం లక్ష్మి. దీన్ని ఒక పటుత్వంతంగా నియమిస్తూ చివరికి లోపలికి ఏ శక్తి వల్ల లాక్కోగలుగుతున్నాడో తల్లి దుర్గా. ఇవన్నీ కూడా సహకార శక్తులు, అవిభాజ్య శక్తులు. వీటిని మనం భార్యలుగా చెప్తూ ఉన్నాం. అందుకు సరస్వతీదేవి ఉపాసకుడు ఎవరయ్యా అంటే బ్రహ్మదేవుడు మొట్టమొదట. ఆ తల్లిని ఉపాసిస్తే ఆ తల్లి అతడి 4 వదనాల్లోని 4 వేదాల రూపంలో ప్రకాశించి అతడి బుద్ధిని భాషింపజేసి ఈ సృష్టిని నడిపిస్తూ ఉన్నది. అందుకు ఆదవు సరస్వతీదేవి బ్రహ్మణ పరిపూజిత. ఇక రాధాదేవి ఈ తల్లి ఎవరి చేత ఆరాధింపబడిందంటే కృష్ణేన పరమాత్మన ప్రథమం పూజిత రాధా గోలోకే రాసమండలి. గోలోకంలో రాసమండలంలో కృష్ణ పరమాత్మ మొట్టమొదటిగా రాధాదేవిని ఆరాధన చేశాడు. అప్పుడు ఆయనతో పాటు అక్కడున్న గోపీ జనమంతా ఆరాధన చేశారట. ఆ తర్వాత క్రమక్రమంగా దేవతలందరూ బ్రహ్మాది దేవతలందరూ అమ్మవారిని ఆరాధన చేశారు. భూమి యందు రాధాదేవి ఆరాధన ప్రవర్తింపజేసిన వాడు సుయజ్ఞుడు అనేటువంటి వాడు. రాధాదేవి ఆరాధనకి ముఖ్యమైనటువంటి తిథి కార్తీక పూర్ణిమ. పైగా
రాధాదేవిని ఎలా ఆరాధించాలి అనే పద్ధతి ఏర్పరిచినటువంటి వాడు ఎవరయ్యా అంటే శంకరేణోపదిష్టేన పుణ్యక్షేత్రే చ భారతే. సాక్షాత్తు శివుడే రాధాదేవి ఆరాధనా విధానాన్ని ఉపదేశించాడు. ఆ ప్రకారంగా సుయజ్ఞుడు రాధాదేవిని బృందావనమునందు ఆరాధించాడు అంటూ ఈ 5 పూర్ణశక్తుల ఆరాధన ఏ విధంగా వ్యాపించిందో వివరించారు. ఇక పూజిత గ్రామదేవ్యశ్చ గ్రామే చ నగరే ముని. గ్రామదేవతలు నగరమునందు గ్రామమునందు ఆరాధింపబడుతున్నారు. అంటే నగరముల్లో ఉన్న దేవతలు కూడా గ్రామదేవతల వ్యవహారం, కానీ ఆ నగరాన్ని నడిపే శక్తులవి. గ్రామదేవతల శక్తి ఆ గ్రామానికి పరిమితమై ఉంటుంది. ఒక మహాశక్తి యొక్క ఒక భాగము వారు ఆ గ్రామమునకు పరిమితమై ఉంటారు. ఇవి చిట్ట చివరికి చెప్పే కళాంశాంశాలు. పూర్ణ రూపములు మొదలు ఇప్పటి వరకు ఉన్న ప్రకృతి స్వరూపాలన్నిటికీ మనం నమస్కారం చేసుకుంటూ, ఇందులో విశేషించి మనం పూర్ణ రూపములుగా ఉపాసించవలసిన తల్లుల గురించి మరికొన్ని ప్రత్యేక అంశములు అవసరం కనుక చెప్పుకుంటున్నాం. ఇందులో సరస్వతి ఆరాధన కొంత క్లుప్తంగా తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ తల్లి దయ ఉంటేనే అసలు తల్లి కూడా అర్థమవుతుంది. పైగా ఈ తల్లి దయ ఉంటే చాలు, ఇంకేం మనం పట్టించుకోనక్కర్లే, ఈ తల్లి అన్నీ చూసుకుంటుంది. అలాంటి తల్లి సరస్వతి. ఈ సరస్వతీదేవి ఆరాధనకి విశేషమైన రోజు ఏది అంటే మాఘస్య శుక్ల పంచమ్యాం విద్యారంభ దినేపిచ. ఈ తల్లిని మాఘశుద్ధ పంచమి నాడు తప్పనిసరిగా ఆరాధించాలి. ఇది చాలామందికి తెలియదు, కానీ మీ కాశీక్షేత్రంలోని ఉత్కళ రాష్ట్రం, బెంగాల్ మొదలైన ప్రాంతాల్లో ఇప్పటికీ మాఘశుద్ధ పంచమి నాడు సరస్వతి పూజలు చేస్తూ ఉంటారు. మాఘశుద్ధ పంచమి తప్పనిసరిగా సరస్వతీదేవిని ఆరాధించడం అలవాటు చేసుకోవాలి. ఇది దేవీ భాగవతం చెప్తున్నది, బ్రహ్మవేత్త పురాణం కూడా చెప్తున్నది. ఆ సమయంలో దేవతలందరూ కూడా అమ్మవారిని ఆ రోజున ఆరాధన చేస్తారు, సరస్వతీదేవిని. పైగా ఆ నారాయణుడి అనగా పరమేశ్వరుని యొక్క వాగ్బుద్ధి జ్ఞానశక్తిగా ఆ రోజు వ్యక్తమైందిట ఆ తల్లి మొట్టమొదటిగా. అందుకు సరస్వతీదేవి యొక్క ఆవిర్భావ దినంగా భావన చేస్తారు. సర్వం శ్రీ జగన్మాతృ చరణారవిందార్పణమస్తు. స్వస్తి. ఓం నమో నారాయణాయ, ఓం నమః శివాయ, శ్రీమాత్రే నమః. ఈరోజు సోమవారమైన సంకష్టహర చతుర్థి సందర్భంగా శివపుత్రుడైనటువంటి గణేశునికి తప్పనిసరిగా ప్రత్యేక పూజలు నిర్వహించడంతో పాటుగా దానికి సంబంధించినటువంటి వ్రత విధానాన్ని కూడా పాటించడం వల్ల అన్ని పనుల్లో కూడాను విజయాన్ని సాధించడానికి స్వామివారు తన దివ్యవంతమైన అనుగ్రహాన్ని ఇస్తాడు. అందుచేత ఒకవైపు పరమేశ్వరుడికి అభిషేకం చేస్తూ మరొక వైపున ఆ స్థితిపతి అయినటువంటి గణేశుడికి కూడా అభిషేకార్చన వివిధ ద్రవ్యాలతో ఆచరించి ఇరువురిని కూడాను మనస్ఫూర్తిగా ధ్యానం చేస్తూ సంకటనాశక గణేశ స్తోత్ర పఠనాన్ని గనక 9 సార్లు గనక పఠించినట్లయితే స్వామికి ప్రీతికరమైనటువంటి ఉండ్రాళ్ళు నైవేద్యంగా సమర్పించి ఈరోజు సాయం సంధ్యా సమయం వరకు ఉపవాసం ఉండి సాయం సంధ్యా సమయంలో గనక విఘ్నేశ్వర హోమాన్ని నిర్వహించి ఆవు పాలు చంద్రుడికి నైవేద్యంగా సమర్పించి స్వామికి ప్రీతికరమైనటువంటి అటుకులు ఉండ్రాళ్ళు నైవేద్యంగా ఆ యొక్క గణేశుడికి గనక సమర్పించి మనం గనక 10 మందికి పంచినట్లయితే మన జీవన విధానంలో ఎటువంటి అపశృతులు జరగకుండా అన్ని కార్యక్రమాలు కూడాను దిగ్విజయంగా నెరవేర్చడానికి ఆ సంకటహర తత్వంలో విరాజిల్లేటువంటి గణేశుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడి రక్షిస్తాడు. ఆయన శివపుత్రులు కాబట్టి ఈ రోజున సోమవారంతో కూడి ఈ యొక్క వినాయకునికి సంబంధించిన ప్రత్యేక పూజ కలిసి వచ్చింది కాబట్టి అటు పరమేశ్వరుణ్ణి విఘ్నేశ్వరుణ్ణి విశేషకరమైన ప్రభావాన్ని మనం మనసు నిండా తలుచుకుంటూ గనక ధ్యానించినట్లయితే దానికి సంబంధించినటువంటి స్తోత్ర పఠనాలు మనం ఆచరించినట్లయితే తప్పనిసరిగా ఈ మానవ జన్మ ధన్యమై తీరుతుంది. సర్వే జనా సుఖినో భవంతు.
सहस्रशीर्षं देवं विश्वाक्षं विश्वशम्भुवं विश्वं नारायणं देवमक्षरं परमं पदं विश्वतः परमां नित्यं विश्वं नारायणगुं हरिं विश्वमेवेदं पुरुषस्तद्विश्वमुपजीवति पतिं विश्वस्यात्मेश्वरं शाश्वतं शिवमच्युतं नारायणं महाज्ञेयं विश्वात्मानं परायणम् सूर्यशौर्यमथेन्दुरिन्द्रपदवी सन्मङ्गलं मङ्गलम् మృత్యుంజయాయ రుద్రాయ నీలకంఠాయ శంభవే అమృతేశాయ సర్వాయ మహాదేవాయ తే నమః. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం హేమంత ఋతువు మార్గశిర మాసం కృష్ణపక్షం సోమవారం. సూర్యోదయం 6:38 సూర్యాస్తమయం 5:37 తిథి చవితి సాయంకాలం 4:10 వరకు. నక్షత్రం పుష్యమి రాత్రి 2:54 వరకు. వర్జం మధ్యాహ్నం 11:46 నుంచి 1:17 వరకు. దుర్ముహూర్తం మధ్యాహ్నం 12:29 నుంచి 1:13 వరకు. మరల మధ్యాహ్నం 2:41 నుంచి 3:25 వరకు. అమృతకాలం రాత్రి 8:51 నుంచి 10:22 వరకు. రాహుకాలం సోమవారం కాబట్టి ఉదయం 7:30 నుంచి 9 గంటల వరకు. అష్టకవర్గరీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11 గంటలకి. నేటి విశేషం సంకష్టహర చతుర్థి కాబట్టి సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించి ఆ వ్రతంలో 21 పత్రాలతో 21 పుష్పాలతో 21 దుర్వాయుగ్మాలతో పూజ చేసి 21 చిమ్మిలి ఉండలు నైవేద్యం చేసి 21 చిమ్మిలి ఉండలు వాయనమిచ్చి 21 ప్రదక్షిణాలు అలాగే 21 అరగుంజీలు ఆయనకి సమర్పించుకొని ఆ తర్వాత చంద్రునికి కూడా పూజ చేయాలి, ఆయనకి హారతి ఇవ్వాలి. ఈ విధంగా చేయడం ద్వారా కష్టాలను అధిగమించేటువంటి మానసిక శక్తి ఏర్పడుతుంది. మనం చేయని తప్పులకు మన మీద నిందలు వేసేటువంటి వాటిని నీలాప నిందలు అంటారు, అటువంటివన్నీ కూడా తొలగిపోతాయి. సోమవారం పుష్యమి నక్షత్రం. పుష్యమి నక్షత్రానికి అధిపతి గురుడు, సోమవారానికి అధిపతి చంద్రుడు. మన మనస్సును సక్రమమైన మార్గంలో ప్రవేశపెట్టడం కోసం సోమవారం రోజున గురుడికి సంబంధించినటువంటి శనగలతో చంద్రుడికి సంబంధించినటువంటి శ్వేత అక్షతలతో శివుణ్ణి ఆరాధించుకోవడం ద్వారా సకల పాపక్షయం, మానసిక ప్రశాంతి, సరి అయిన నిర్ణయాలు తీసుకోగలిగిన బుద్ధి కుశలత, మనం చేసే కార్యక్రమాలు పుణ్యపదములు కావడం లాంటి విశేష సత్ఫలితాలు సిద్ధిస్తాయి. నేటి ఆణిముత్యాలు. సత్యాన్ని మించిన తపస్సు లేదు. సుబ్రహ్మణ్యం సుబ్రహ్మణ్యం షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం 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 షణ్ముఖనాథ సుబ్రహ్మణ్యం. ఇంద్రుడి భయం ఏమిటంటే పుట్టిన ప్రాణి చాలా గొప్ప భూతం వచ్చి తనకి వ్యతిరేకమైతే తన పదవిపోతుంది, తనకి అనుకూలమైతే తారకాసురుడు మరణిస్తాడు. రేపొద్దున నువ్వు చెప్పలేదు కదా అని శివుడంటే అడగంది నీకు ఎందుకు ఇవ్వాలంటే అని ఒక వెర్రి ఆలోచన ఒకటి పుట్టింది. ఇది మనకే కాదు, దేవతల్లో కూడా ఇలాంటి ఆలోచనలు వస్తాయి. ఎందుకంటే అవి కూడా పుణ్యశేషమైపోయే వరకు ఉండేటటువంటివే కాబట్టి అక్కడ కూడా ఒక్కొక్కసారి ఇలాంటి వెర్రిమొర్రి ఆలోచనలు ప్రారంభమవుతాయి. అందుకని దేవతలందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్ళాడు. ఆయన కైలాస పర్వతం మీద కొన్ని 100 సంవత్సరముల దివ్యకేళి ఎందున్నాడు. ఉన్నవాడు బయటికి వచ్చాడు. అందరూ పెద్ద ఘోష చేశారు, పరమశివుణ్ణి పిలిచి. బయటికి వచ్చి నిలబడ్డాడు. నిలబడి ఏమని అడిగాడు.
అడిగితే పార్వతీదేవి బయటికి రాలేదు. ఎందుకని? ఆమె దివ్యక్రీడ యందు ఉన్నది. అందుకని ఆమె లోపల ఉండిపోయింది. పరమశివుడు ఒక్కడే బయటికి వచ్చాడు. ఏం కావాలని అడిగాడు. వీళ్ళందరూ ఆయన్ని ఉద్దేశించి ఒక మాట అన్నారు. దేవదేవ మహాదేవ సర్వలోకేశ్వర సహా అన్నారు. మహాదేవా మహేశ్వర. ఆ మహేశ్వర అన్న మాట పరమశివుడికి, పురుషోత్తమ శ్రీ మహావిష్ణువుకి, శతక్రతు ఇంద్రుడికి అన్వయం అవుతాయి. కాళిదాస కుమార సంభవంలో అంటాడు. కాబట్టి మీరు పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవిస్తున్నారు. పుట్టబోయేటటువంటి మహాభూతాన్ని ఎవడు భరించగలడు? మిమ్మల్ని కానీ పార్వతీదేవిని కానీ భరించగలిగిన భూతం ఒకటి లేదు ప్రపంచంలో. ఇప్పుడు ఇంకొక భూతం ఆవిర్భవిస్తే మేము భరించలేము. అందుకని మేము చెప్తాం ఎప్పుడు బిడ్డల్ని కనాలో. మేము చెప్పే వరకు మీ తేజస్సుని మీ యందే ఉంచేసుకోండి. దేవదేవ మహాదేవ సర్వలోకేశ్వర సహా నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ. ఒకవేళ మీ తేజస్సు వలన ఒక ప్రాణి పుడితే ఆ ప్రాణిని తట్టుకోగలిగినది, ఆ ప్రాణిని వహించగలిగినది. వహించడం అంటే ప్రాణి నిలబడడానికి ఆధారం ఇవ్వాలి. ఆధారములు 5 ఉంటాయి, పంచభూతములు: పృథివ్యాపస్తేజోవాయురాకాశములు. ఈ పృథివ్యాపస్తేజోవాయురాకాశముల 5ంటికి ఈ శక్తి లేదు. మీ ఇద్దరూ అటువంటి శక్తి కలిగిన వాళ్ళు. మీకు పుట్టే ప్రాణిని భూమి భరించదు, వాయువు భరించదు, నీరు భరించదు, అగ్ని భరించదు, వాయువు భరించదు. కాబట్టి ఎందుకంటారు? కాబట్టి సృష్టి చెయ్యకండి. కాబట్టి నలోకాధారయిష్యంతి తవ తేజ సురోత్తమ. ఓ దేవతలయందు ప్రధానుడా, బిడ్డని కనవద్దు, భూతోత్పత్తి చెయ్యవద్దు, నీ తేజస్సుని నీ యందే నిలబెట్టి నువ్వు తపస్సు చేసుకో పార్వతీదేవితో కలిసి, తప్ప భూతోత్పత్తి చెయ్యొద్దన్నారు. ఆయన విన్నాడు. విని వీళ్ళంటే బుద్ధి లేని మాట అడిగారు కానీ లోకములకు తండ్రి అయిన పరమేశ్వరుడికి తెలియదు వీళ్ళు పడుతున్న బాధ. ఆయన నిజంగా తన తేజస్సుని తనలోకే ఉంచేసుకున్నాడు అనుకోండి. ఆయన వెనక్కి వెళ్ళిపోయాడు అనుకోండి. వెళ్ళిపోయి ఆయన కూర్చుంటే ఎవరొచ్చి ఆయన్ని ఇప్పుడు మీరు కొడుకుని కనండి అని అడగడానికి అర్హులు? అడగచ్చా? ఆయన్ని తపస్సు విడిచిపెట్టండి అనొచ్చా? అడిగిన వాడెవడో వాడు కాలిపోతాడు. రెండవ మాట హద్దు మీరుతున్నాడు. ఇందులో లోపల ఒక కోరిక ఉంది, పుట్టే భూతాన్ని భరించలేక ఇంద్ర పదవిలోకి ఎడుతుందేమోనని. 2, తారకాసుర సంహారం జరగడానికి నాకు కొడుకు పుట్టాలి, అది తర్వాత అడుగుదామని వాళ్ళ ఉద్దేశ్యం. కాబట్టి వీళ్ళు ఇంకొక మాట అడిగితే నేను అదే పనిగా కోపం చూపిస్తే బిడ్డలు పాడైపోతారు. ఆయన ఎంతటి ఉదారుడో చూడండి, ఎంతటి దయార్త హృదయుడు. ఆయన అన్నాడు, నేను తండ్రిని, వీళ్ళు బుద్ధిహీనులై అడగచ్చు, నేను పరిధిని మించి మాట్లాడకూడదు అని. ఆయన అన్నాడు, ఒరే ఒక పని చేయండి, నేను కొన్ని 100 సంవత్సరముల నుండి పార్వతీదేవితో దివ్యక్రీడలు అనుభవించిన కారణం చేత నా రేతస్సు తన స్థానము నుండి కదిలిపోయింది. అది అందులో కొంత భాగం పతనమవుతుంది. పతనమైనప్పుడు ఎక్కడ పడాలో నాకు చెప్పండి అన్నాడు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి అన్నారు వాళ్ళు. అమ్మ బాబోయ్, ఆ తేజస్సునే మేం పట్టలేం. అంతటి తేజస్సుని పట్టగలిగిన దివ్యక్షేత్రం ఉండాలి. దివ్యక్షేత్రం లేదు లోకంలో. అటువంటి క్షేత్రమని చెప్పగలిగినది ఒక్కటే, భూకాంతం ఒక్కతే ఉన్నది. కాబట్టి భూమి మీద విడిచిపెట్టేయి అన్నారు. అది దోషం. పురుషుడి యొక్క రేతస్ఖలనం భూమి మీద కలగకూడదు. అధర్మమైనటువంటి ప్రతిపాదన చేశారు. భూకాంత ఒక్కతే పట్టుకుంటుంది, కదలదు, నిశ్చలమైనది. ఇంత పెద్ద తల్లి కాబట్టి ఆవిడ పట్టగలదు, ఆమె యందు నీ రేతస్సు విడిచిపెట్టు అన్నారు. యత్తేజ క్షుభితం ఏతద్ధరా ధారయిష్యతి తతో దేవా పునరిదమూచశ్చాద హుతాశనం. పరమశివుడు ఒక నవ్వు నవ్వి, తారకాసుర సంహారం అవ్వాలిగా, తారకాసుర సంహారం అవ్వాలి అంటే ఎలాగో కొడుకు పుట్టాలిగా. కొడుకు పుట్టాలి అంటే వీళ్ళు మళ్ళీ ఇంకొకసారి వచ్చి నన్ను ప్రార్థన చేయకూడదుగా, వీళ్ళ పరిధి దాటినట్టుగా ఎలాగో అనుగ్రహించాలిగా. వీళ్ళ ప్రవర్తనకి తగిన ఫలితాన్ని వాళ్ళే అనుభవిస్తారు. అందుకని ఆయన ఏం చేశాడంటే తన రేతస్సుని భూమి మీద విడిచిపెట్టాడు. విడిచిపెట్టగానే అది భూమినంతటినీ కూడా ఆక్రమించి వేడిని భరించలేకపోయింది. భూమి భరించలేక పెద్ద పెద్ద కేకలేసి, తతో దేవా పునరిద మూచశ్చాద హుతాశనం. వేడి వేడి అని ఆవిడ అరిచింది, తట్టుకోలేకపోతున్నాను, నేను పట్టలేను అంది. వెంటనే వేడి వేడి అంటున్నావు కాబట్టి వేడిగా ఉండేవాడు, వేడిని తట్టుకునేవాడు అగ్ని ఒక్కడే అని వాళ్ళు అగ్నిని పిలిచారు. దేవతలందరూ పిలిచి, ఓ అగ్నిహోత్ర నీ యందు ఉంచుకో. అగ్ని పురుషుడు,
పురుషుని యందు పురుషవీర్యం ఏం చేస్తుంది అంటే నిలవ చేశారని గుర్తు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. దుర్మార్గుడైన పురుషుడు యొక్క పనులకు కర్మసాక్షి సంతోషించకపోతే ఆ పాపాత్ముడిని యముడే తొలగిస్తాడు. ఎంత నీతి ఇది, అంత బాగుంది. తనను తాను మోసం చేసుకొని నిజం చెప్పకుండా వేరొక విధంగా చెప్పుకునేవాడికి దేవతలు మేలు చెయ్యరు. సత్య నిర్ణయం చేసేటప్పుడు ఎవడికి ఆత్మ కూడా కారణం కాదో వాడికి శ్రేయస్సు కలగదు. నా అంతట నేనుగా వచ్చానని చులకనగా చూడవద్దు. పతివ్రతనైన నన్ను అవమానించకు. నువ్వు నన్ను భారీగా గౌరవించటం లేదు. మర్యాద తెలియని నీచుడిలాగా నన్ను సభలో ఎందుకు అవమానిస్తున్నావు? జనం లేని అడవిలో నేను ఈ మాటలను చెప్పటం లేదు. నీ రాజ్యంలోనే అందరి ముందు చెబుతున్నాను. మరి నా మాటలను నువ్వు ఎందుకు వినటం లేదు? ఓ దుష్యంత, నేనింతగా ప్రార్థిస్తున్నా కూడా నువ్వు ఎందుకు పట్టించుకోవటం లేదు? నువ్వు నా మాట కనుక వినకపోతే నీ శిరస్సు 100 ముక్కలైపోతుంది. పతివ్రతావిడ నిజమైపోతుంది. భర్త భార్యలోకి ప్రవేశించి సంతానంగా జన్మిస్తాడు. అందుకే భార్యను జాయ అంటారు. ఈ విషయం విద్వాంసులందరికీ తెలుసు. భార్య నుండి పుట్టిన పుత్రుడు తండ్రిని, పూర్వులైన పితామహులను పుత్ అనే నరకము నుండి తరింపజేస్తాడు. కాబట్టి కొడుకును పుత్రుడు అంటారు. ఈ మాటను బ్రహ్మదేవుడే స్వయంగా చెప్పాడు. పుత్రుడు అంటే పాపము నుంచి, నరక కూపము నుంచి తప్పించేవాడు పుత్రుడు. అటువంటి వాడు పుత్రుడు. పాపాల నుంచి తప్పించేవాడే పుత్రుడు. పుత్రుడి చేత తండ్రి లోకాలు జయిస్తాడు. పౌత్రుడి చేత అక్షయ సుఖాన్ని పొందుతాడు మనవుడి చేత. ఆ పౌత్రుడి కుమారుడి చేత పితృదేవతలందరూ ఉద్ధరించబడతారు. ఎంత అద్భుతంగా ఉంది. సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా గృహే దక్ష, సా భార్యాయా ప్రజావతి, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యాయా పతి ప్రాణ, సా భార్యయా పతివ్రత. భార్య ఇంటి వ్యవహారాలతో సమర్థంగా వ్యవహరిస్తుంది. సంతానాన్ని కంటుంది. భర్తను ప్రాణాధికంగా చూసుకుంటుంది. పతివ్రత ధర్మాలను ఆచరిస్తుంది. అందుచేత భార్య మానవుడిలో సగభాగం. ఉత్తమ మిత్రుడై ఉంటుంది. ధర్మార్థ కావాలనే త్రివర్గాన్ని సాధించుకోవాలనుకునే వారికి భార్య మూల సాధనమై ఉంటుంది. భార్యావంతః క్రియావంతః సభార్యా గృహమేధినః, భార్యావంతః ప్రమోదంతే, భార్యావంతః శ్రియాన్వితా. భార్య కలవారే యజ్ఞాదులను చేస్తారు. భార్య కలవారే ఉత్తమ గృహస్థులని పిలువబడతారు. భార్య కలవారే ఆనందాన్ని పొందుతారు. భార్య కలవారే భాగ్యవంతులు. ఏకాంతంలో భార్యలు మిత్రులవుతారు. ధర్మకార్యాలలో తండ్రులవుతారు. కష్ట సమయాలలో భర్తకు తల్లులవుతారు. తల్లిగా ధైర్యం చెప్పి అండగా ఉంటారు. ఎంత అద్భుతమైనటువంటి నీతి ఇది. ఘోరారణ్యంలో ఉన్న భార్యతో కూడి ఉన్నవాడికి సుఖశాంతులు లభిస్తాయి. ఈ లోకము భార్య కలవారినే విశ్వసిస్తుంది. అందువల్ల పురుషుడికి
భార్యే ఉత్తమగతి అని తెలుసుకో. ప్రపంచంలో జీవించి ఉన్న మరణించిన నరకలోకాల్లో పడినప్పటికీ పతివ్రత అయిన భార్య మాత్రమే ఎప్పుడూ భర్త వెంట ఉంటుంది. సంసారస్తులకి, గృహస్థాశ్రమ ధర్మాన్ని అనుసరించినటువంటి వాళ్ళకి ముందుగా భార్య మరణిస్తే ఆమె భర్త కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. భర్త ముందుగా మరణిస్తే ఆమె భర్తను అనుసరిస్తుంది. ఇన్ని కారణాల వల్ల పవిత్రమైన వివాహ బంధం ఏర్పడింది. భార్యను పొందటం వల్ల భర్త ఈ లోకాలను పరలోకాలను సుఖాన్ని పొందుతాడు. తానే పుత్ర రూపంలో భార్య గర్భం నుండి జన్మిస్తాడు అని పండితులు చెబుతారు. ఆ కారణం చేత పుత్రుడికి తల్లి అయిన భార్యను భర్త కూడా తల్లిలాగా గౌరవించాలి. అందరికీ ఎప్పుడు కూడా వారి అంతరాత్మే పుత్రరూపంగా చెప్పబడుతోంది. పుత్రులలో తండ్రుల యొక్క నడవడి రూపం, చేష్ట, వ్యవహారం కనిపిస్తూ ఉంటాయి. తండ్రి సంస్కారం వల్లనే పుత్రులకు శుభాశుభాలైన శీల ఆచార గుణాలు కలుగుతూ ఉంటాయి. అద్దంలో ముఖాన్ని చూసుకున్నట్లుగా భర్త పుత్రుణ్ణి చూసుకొని స్వర్గాన్ని పొంది ఆనందించినట్లుగా ఆనందిస్తాడు. వేసవి ఎండబారిన పడి బాగా తాపాన్ని పొందిన ప్రజలు నీరు దొరకగానే ఎంతో ఆనందిస్తారు. అలాగే మానసిక శారీరక వ్యాధులతో బాధపడేవారు తమ భార్యలు తమ దగ్గర ఉండటంతో ఎంతగానో ఆనందిస్తారు. దరిద్రులు ధనం దొరికితే సంతోషిస్తారు. అలాగే దూర ప్రయాణం చేసి మాసిన బట్టలలో దీనుడుగా తిరిగి వచ్చిన భర్తలు భార్యలను చేరగానే ఆనందిస్తారు. రతి, ప్రీతి, ధర్మము స్త్రీల ఆధీనంలో ఉండటాన్ని పురుషుడు గమనించి ఎంత కోపంలో ఉన్నా సరే స్త్రీలకు అప్రియం చేయకూడదు కూడా. ఆత్మనో అర్థమితి శ్రౌతం సా రక్షతి ధనం ప్రజాగ శరీరం లోకయాత్రాం వై ధర్మం స్వర్గ మృషీన్ పితృన్. భార్య భర్తలో సగ భాగమని వేదం చెబుతోన్నది. ఆమె ధనం, సంతానం, శరీరం, లోక వ్యవహారం, ధర్మం, స్వర్గం, ఋషులు, పితరులు అన్నిటినీ రక్షిస్తుంది. పురుషుడు పుట్టటానికి స్త్రీలు పవిత్రమైన శ్రీక్షేత్రాలు, స్త్రీలు లేకుండా సంతానం పుట్టించటానికి ఋషులకు కూడా శక్తి లేదు. పిల్లవాడు తండ్రి అయిన నీ దగ్గరకు స్వయంగా వచ్చి నిన్నే చూస్తున్నా నీ పుత్రుని ఎందుకు దగ్గరకు చేర్చుకోవటం లేదు? ఎందుకు తిరస్కరిస్తున్నావు? ఇవి తమ గుడ్లే అని భావంతో కాకులు, కోకిలను కూడా పెంచుతున్నాయి. కాకికి గుడ్లు పెడతాయి కోకిల, కానీ దాన్ని పొదుపు చేయలేవు. దాని మీద కూర్చొని శాఖం ఇచ్చి దాన్ని పిల్లలు చేయలేవు. అందుకని ఏం చేస్తాయంటే పక్కలోనే ఉండినటువంటి కాకమ్మ చెల్లెమ్మ, ఆ కాకమ్మ చెల్లెమ్మ గూడులో వెళ్ళి పెట్టేస్తాయి తెలియక. అదే మాదిరిగా ఉంటుంది, ఇంచుమించు అంతే. ఇంకా ఈ కాకులంతా ఏం చేస్తాయి, తమ గుడ్లే నిన్న నేను 2 గుడ్లు పెట్టానేమో మర్చిపోయాను అనుకుంటుంది. గుడ్డు పెట్టే బాధలో 2 గుడ్లు పడ్డాయేమో అనుకుంటుందట పాపం. అందుకని ఆ గుడ్ల మీద కూర్చొని పిల్లల్ని చేస్తుందట కదా. అంత తెలివి, అంత ప్రేమ ఉంది కదా, పుత్ర ప్రేమ. కానీ అన్నీ తెలిసిన నువ్వు మాత్రం నీ పుత్రుడిని ఎందుకు ఆదరించలేదు? ఏ పక్షినో పెట్టినటువంటి గుడ్లను తన గుడ్డు అనుకొని దాని మీద పిల్లను చేస్తుంది కాకి. కాకి అటువంటిది పుత్ర ప్రేమ చూపిస్తుంది. నువ్వు చక్రవర్తి అయి నువ్వెందుకు చూపించటం లేదు? మలయ పర్వతం మీద పుట్టిన చందనం ఎంత చల్లగా ఉంటుందని చెబుతారు. కానీ అంతకంటే ఎక్కువ చల్లదనం తండ్రి పుత్రుణ్ణి కౌగలించుకోవటం వల్ల లభిస్తుంది. కానీ నువ్వు
నీ పుత్రుణ్ణి ఎందుకు కౌగిలించుకోవటం లేదు? ఎందుకు చూడటం లేదు? తండ్రి కొడుకును కౌగిలించుకున్నప్పుడు ఆ పుత్ర స్పర్శ వల్ల లభించే సుఖం వస్త్రాలను, స్త్రీలను, నీళ్లను తాకటం వల్ల కూడా లభించదు. 2 కాళ్ళు ఉన్న మనుష్యులలో బ్రాహ్మణుడు శ్రేష్ఠుడు. 4 పాదాలున్న పశువులలో గోవు శ్రేష్టమైంది. పెద్దవారిలో గురువు శ్రేష్ఠుడు. స్పృశించదగిన వారిలో పుత్రుడు శ్రేష్ఠుడు. ఇంత అందమైన నీ కుమారుడు నిన్ను ఆలింగనం చేసుకొని తాకనియ్యి. ఈ లోకంలో పుత్ర స్పర్శకు మించిన సుఖం లేదు. మొట్టమొదటి స్పర్శ నీది, జరగని కానివ్వు. ఓ రాజా, నీ దుఃఖాన్ని పోగొట్టే ఈ పుత్రుడిని నేను 3 సంవత్సరాలు మోసి కన్నాను. 3 సంవత్సరాలు మోసిందట. ఇతడిని కనే సమయంలో ఇతడు 100 అశ్వమేధాలను చేస్తాడు అని ఆకాశవాణి పలికింది. అటువంటి పుత్రుణ్ణి నువ్వు ఎందుకు ఆదరించటం లేదు అని మొత్తుకుంటూ ఉన్నది. ధర్మాలన్నీ నిలదీసి అడుగుతున్నది. ఇక 1 కాదు 2 కాదు, అన్ని ధర్మాలు తీసింది బయటికి, అన్ని చిట్టాలు. సాధారణంగా మనుష్యులు దూర ప్రయాణం చేసి ఇంటికి వచ్చిన తర్వాత ఎంతో ప్రేమతో పుత్రులను ఒడిలో కూర్చోబెట్టుకొని శిరస్సు పైన ముద్దు పెట్టుకొని ఆనందిస్తారు. పుత్రులకు జాతకర్మ చేసే సమయంలో వేదాలలోని ఈ మంత్రాలను బ్రాహ్మణులు చెబుతూ ఉంటారు. ఈ సంగతి నీకు తెలుసు. అంగాదంగాత్ సంభవసి, అంగాదంగాత్ సంభవసి, హృదయాదది జాయసే, ఆత్మా వై పుత్రనామాసి, సజీవ శరదర్శతం. 2 శరీర అవయవాల నుండి నువ్వు పుడుతున్నావు. హృదయం నుండి జన్మిస్తున్నావు. పుత్రుడిగా పిలువబడుతున్నావు. నువ్వు నా ఆత్మవే. అటువంటి నువ్వు 100 సంవత్సరాలు జీవించు. నా జీవితం అక్షయమైన సంతానం నీ ఆధీనంలో ఉన్నాయి. అందువల్ల ఓ కుమారా, నువ్వు సుఖంగా 100 సంవత్సరాలు జీవించు అనే విషయం నీకు తెలుసు. ఈ బాలుడు నీ శరీరం నుండే పుట్టాడు. ఇతడిని నీ 2వ రూపంగా, ప్రతిరూపంగా చూడు. నువ్వు ఒక్కడివే 2గా చేయబడ్డావు. నువ్వు ఒక లేడీని వేటకు వెళుతూ నా తండ్రి ఆశ్రమానికి చేరి నన్ను కలుసుకున్నావు. అప్సరసలో ఊర్వశి, పూర్వచిత్తి, సహజన్య, మేనక, విశ్వచి, ఘృతాచి అనే 6 శ్రేష్ఠులు. వారిలో బ్రహ్మదేవుడి నుంచి పుట్టిన మేనక శ్రేష్ఠురాలు. ఆమె స్వర్గం నుంచి ఈ లోకానికి వచ్చి విశ్వామిత్రుడి వల్ల సంతానాన్ని కన్నది. ఆ విశ్వామిత్రుడు కుశుడి వంశంలోని గాదీపుత్రుడు. ఆయనే నా తండ్రి, మేనకయే నా తల్లి. ఆమె నన్ను హిమాలయ పర్వతం మీద విడిచి వెళ్ళగా పక్షులు నన్ను రక్షించి నా బాధ్యతను కణ్వ మహర్షికి అప్పగించాయి. ఆయన నన్ను పెంచి పెద్ద చేశాడు. మళ్ళీ తనకంతా చెప్పుకొని వస్తున్నది పాపం. ఒకనాడు యవ్వనంలో ఉన్న నన్ను నువ్వు చూశావు. ఆ సమయంలో నా తండ్రి ఆశ్రమంలో లేడు. ఒంటరిగా ఉన్న నాకు నువ్వు మంచి మాటలు చెప్పి పెళ్లికి ఒప్పించావు. గాంధర్వ వివాహం చేసుకున్నావు. నేను నీ వంశాన్ని, శీలాన్ని, నీ సత్యవాక్కును, నీ స్వధర్మాన్ని చూసి శరణు వేడాను. అప్పుడు నువ్వు మాట ఇచ్చావు. ఇప్పుడు ఆ మాటను అసత్యం చేయటం నీకు మంచిది కాదు కదా. నీ స్వధర్మాన్ని వదిలి నన్ను విడిచిపెట్టడం నీకు మంచిది కాదు. ఈవిడ లోపల ఉండే ఆవేదన ఎక్కువవుతూ ఉన్నది. వాల్యూమ్ పెంచుకుంటూ ఉన్నది. తప్పుతూ ఉన్నది. గురి తప్పుతూ ఉన్నది. విచిత్రంగా ఆడుతూ ఉన్నది. పూర్వజన్మలో నేనేమి పాపం చేశానో ఈ జన్మలో బాల్యంలోనే నన్ను బంధువులు విడిచిపెట్టారు. అంటే తల్లిని కూడా చూడలేదు.
ఇప్పుడు నీ చేత విడిచిపెట్టబడుతున్నాను, మళ్ళీ నీ చేత విడిచిపెడతా. ఒకవేళ కనుక నువ్వు విడిచిపెట్టాలనుకుంటే విడిచిపెట్టు, కానీ ఈ పుత్రుణ్ణి మాత్రం విడిచిపెట్టకు. ఇది నీకు మంచిది కాదు ఈ రాజ్యానికి అంది. అప్పుడు దుష్యంతుడు, ఓ శకుంతల, నీ పుత్రుడెవరో నాకు నిజంగా తెలియదు. నీ మాటను ఇక్కడెవరూ నమ్మరు. గణిక అయిన నీ తల్లి మేనకకు జాలి లేదు అంటే ఆవిడని తిడుతున్నాడు. అందుకే నిన్ను పర్వతంపై విడిచి తన దారిని తాను వెళ్ళిపోయింది. ఆవిడ ఎంత ఎంత కఠినాత్మురాలు అనే విధంగా మాట్లాడుతున్నాడు. నీ తండ్రి అయిన విశ్వామిత్రుడు అటువంటి వాడే కదా, అట్లా చేసేది వాళ్ళిద్దరూ. అతనికి జాలి లేదు. ఆశతో తపస్సు చేస్తూ క్షత్రియుడిగా ఉండి ఎంతో తపస్సు చేస్తూ ఆ తపస్సు సిద్ధించే సమయానికి కామవశుడైపోయాడు. చేయొచ్చా నీ తండ్రి ఆ పని చేయొచ్చా? తప్పు చేశాడు నీ తండ్రి. నీ తల్లి మేనక కూడా తప్పు చేసింది. ఈలాంటి వారికి పుట్టిన నువ్వు గణిక స్త్రీలాగా మాట్లాడుతున్నావు. నీ మాటలు నమ్మబుద్ధి కావటం లేదు. పైగా సిగ్గుపడకుండా రాజైన నా ఎదుటే మాట్లాడుతున్నావు. రాజే కదా ఎట్లయినా. వెనుక ముందు చూసుకోకుండా మాట్లాడుతున్నావు. ఎవరి వద్ద ఏం మాట్లాడుతున్నావో తెలుసుకోవటానికి నీకు సిగ్గు చేయటం లేదా, వేయటం లేదా ఈ సభలో? ఓ దుష్ట తాపసి, ఇక మాటలు చాలించు. ఎంత నీతి చెప్తున్నావు నువ్వు? నాకు నీతి చెప్తున్నావా? అసలు నువ్వు ఎవరో నాకు తెలియదు. నేను చూడలే. నీ పుత్రుడిని కూడా నేను చూడలేదు. నా పుత్రుడు కాదు, ఎట్లా అవుతాడు అని ఈయన కూడా కొంచెం స్పీడ్ ఎక్కువ చేసుకున్నాడు. ఆవిడది ఎప్పుడు ఎక్కువైందో అంతకన్నా ఎక్కువైపోయాడు. రాజు కదా, ఆయనకి అవమానమైనట్టుగా అయింది. విపరీతమైన ఎక్కువ కోపంతో ఉన్నాడు. వెనక్కి వెళ్ళు. శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? మళ్ళీ చూడండి, శ్రేష్ఠులైన నీ తల్లిదండ్రులు ఎక్కడా? దీనురాలివైన నువ్వెక్కడా? ఇప్పుడు తల్లిదండ్రులు గొప్ప అనిపించుకున్నాడు. ఎందుకంటే ఆవిడ మేనక, ఈవిడ మహాతపస్వి అయిన విశ్వామిత్రుడు. అందుకని వాళ్ళెక్కడా నువ్వెక్కడా అనే విధంగా, ఏమో వాళ్ళకు పుట్టావో లేదు అనే విధంగా మాట్లాడుతున్నాడు. అతి కొద్ది కాలంలో నీ కొడుకు సాలస్తంభంగా పెద్దగా ఎలా పెరిగిపోయాడు? ఏంటి ఇంతగా పెద్దగా పెరిగిపోయాడు? ఏదో 12 ఏళ్ళు అంటున్నావు, చూస్తే ఏమిటి యువకుడుగా పెద్దవాడుగా అయిపోయాడు. చూస్తే 30 ఏళ్లలాగా 40 ఏళ్లలాగా ఉన్నాడు. చూస్తే పెద్ద స్తంభంలాగా పెరిగిపోయాడు. నాకు మాత్రం సందేహంగా ఉంది. నువ్వు చెప్పే కథ అంతా సందేహంగా ఉంది. మీ నాన్న కాదు, మీ అమ్మ కాదు. వాళ్ళకి నువ్వు పుట్టావో లేదో తెలీదు. నిన్నేదో జంతువులు పక్షులు మోసుకొచ్చాయి కణ్వుడి దగ్గరికి అన్నావు. అది ఏం నమ్మటానికి అవుతుందా? కణ్వ మహర్షి నిన్ను సాకాడు అని చెప్తున్నావు. ఏదో ఆశ్రమానికి ఎవరో అనాథలు వస్తే సాకినట్టుగా నిన్ను అనాథ శిశువు నువ్వులాగా సాకి ఉండవచ్చు. ఎవరు నువ్వు? ఎవరికి పుట్టావు? ఇది చూడండి, ఎక్కడ మంచి పాయింట్ కోర్టులో వేసినట్టుగా వేశాడండి. మంచి లాయరు దుష్యంతుడు, పెద్ద లాయరే కదా. అందుకని నాకు అర్థం కావటం లేదు. నువ్వు చెప్పేదంతా అబద్ధం. అందుకని నీ జన్మ నీచమైంది. అక్కడికి ఊరికే ఉండుకోకుండా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. నీ జన్మ నీచమైంది. శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః.